ఇప్పుడు ఈ భారత ఎన్నికల సంఘం మొత్తం బీజేపీ ఎన్నికల సంఘంగా మారిన పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఒకసారి ఈ ఫిగర్ కనుక చూస్తే మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరిగినాయి అనమాట. ఫేజ్ 1 ఏప్రిల్ 19, ఫేజ్ 2 ఏప్రిల్ 26, ఫేజ్ 3 మే 7. ఒకసారి ఈ ఫిగర్స్ కనుక మనం గమనిస్తే మొదటి ఫేజ్లోనే తమిళనాడు ఎన్నికలు పూర్తి చేసుకుంది. తర్వాత ఫేజ్లో కర్ణాటక, కేరళలో మరికొన్ని రాష్ట్రాలు ఎన్నికలు పూర్తి చేసుకున్నాయి. తర్వాత మూడో దశలో మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్లో కొన్ని ప్రాంతాలు ఇట్లా ఎన్నికలు పూర్తి చేసుకున్నాయి. ఈ మొదటి 3 ఫేజ్లలోనే బీజేపీ ఓట్లలో సీట్లలో వెనుకబడిందన్న అంచనాకు వచ్చిన తర్వాతనే ఈ ఈవీఎంల మ్యానిపులేషన్కు తెరదీసిందన్న చర్చ ఈరోజు రాజకీయ విశ్లేషకుల నుంచి అంతర్జాతీయ పత్రికలు కూడా కథనాలు వెలువరించేదాకా వచ్చింది. దీని మీద వాస్తవానికి ఇంకా తీర్పును మార్చడానికి లేదు. మన భారత న్యాయ వ్యవస్థ కానీ ఇవన్నీ ఎట్లా ఉంటాయో అందరికీ తెలిసిందే. పిటిషన్ వేసిన 5 ఏళ్ల తర్వాత తీర్పులు వస్తాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే తెలంగాణలో డీకే అరుణ మీద బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వేసిన కేసు